ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఇదేన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. ప్రతి దుష్టత్వము నుండి నిన్ను కాచి కాపాడి నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని ఆయన నీతో మాట్లాడుతున్నారు. అవును, అయితే మరి నిన్ను ప్రతి దుష్టత్వం నుండి ఆయన కాచి కాపాడుతున్నాడు గనక, కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు గనక, నీలో ఎటువంటి దుష్టత్వం ఉండకుండా ఆయనను వెంబడించాలి. బైబిల్ లేఖనాలు చెబుతున్నాయి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చొనక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక కాలువయోర నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంచుతానని ప్రభు యేసుక్రీస్తు వారు ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. అవును, నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుని చోట కూర్చొనకుండా ఉంటే, నీవు ఎటువంటి దుష్టత్వాన్ని అంటించుకోకుండా, దుష్టులను వెంబడించుకుని ఉంటే, ప్రతి దుష్టత్వము నుండి నేను కాచి కాపాడుతానని, రక్షిస్తానని ప్రభు యేసుక్రీస్తు వారి దినము నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూసిన, వాగ్దానమును విన్న, వాగ్దానమును చదివిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.